అరే పిలిస్తే పెళ్ళి స్టార్ట్ యో గైస్ సర్ప్రైజ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మహేష్ వ్లాగ్ 07. మనం ఈరోజు అయితే ఊరికి వెళ్ళబోతున్నాం అనమాట. వెళ్ళే దాంట్లో బెల్జియం వాఫెల్స్ అనిపించున్నాను. ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాం. అండ్ ఇక్కడ ఇంకోళ్ళు మైగాడు కూడా వస్తున్నారు. ఇక్కడనే ఉంటారు బిరంగూడలో. ఇక్కడ కానీ స్టార్ట్ అవ్వాలన్నట్టు మనం మొత్తం స్టార్ట్ అయ్యి అక్కడ పెళ్ళి ఉంది. పెళ్ళి తర్వాత అక్కడ చూద్దాం, అక్కడికి పోయినాక చూద్దాం. ఇంకా మధ్య మధ్యలో కూర్చొని చాలా బ్రేక్స్ తీసుకుంటాం. ఓపెన్ చేయి, ల్యాప్టాప్ ఓపెన్ చేయి, వర్క్ చేసుకో, జల్దీ వర్క్ చేసుకో. నీట్ వాష్ ఫింగర్ ప్రింట్ పెట్టు. యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే బాయ్ కూడా ఒకప్పుడు గేమరే అంట మన అయ్యో మళ్ళలాగా. అరే పిలిస్తే పెళ్ళి స్టార్ట్ యో గైస్ సర్ప్రైజ్ యో గైస్ సర్ప్రైజ్ you guys subscribe this channels to this guy was really good guy. Mahesh Bhag just రైట్ బాయ్. మేము ఎక్కడ బ్రేక్ తీసుకున్నా తీసుకోకపోయినా చాయ్ చేసుక కాడ సంగారెడ్డి టోల్ దగ్గర ఉంటుంది. ఇది ఇక్కడ మాత్రం డెఫినెట్గా ఆగే వెళ్ళిపోతాం అన్నమాట. వర్షం పడి ఫుల్ తడిసిపోతాం అనుకున్నాం, కానీ లక్కీగా వర్షం అయితే లేదు, ఏడ కూడా లేదు. అండ్ ఇంకోటి ఇందులో ట్రావెలింగ్ది కూడా ఎక్కువ వీడియోస్ ఏం పెట్టలేదు. లాస్ట్ వీడియోలో పెట్టాం కదా, కొంచెం డిస్టర్బెన్స్ అనిపించుండే, అందుకే ఈ వీడియోలో డైరెక్ట్ స్కిప్ విలేజ్కి పెట్టేసినాం. 1 hour later. ఇప్పుడే వచ్చినాం, ఇంటికి కూడా పోలే. ఈ అమ్మని కలవనీకి వచ్చినాం. హాయ్ చెప్పాలకు, హాయ్ చెప్పి ఇట్లా హాయ్ అను, చెయ్యూపి ఇట్లా హాయ్ అనాలి. ఇది చూసినామంటే తూర్పు తిరిగి దండం పెట్టేశాను నేను. అంతకు మించి ఇంక ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఈరోజు రాత్రి ఇప్పుడు రాత్రి దాకానే ఉంటా. రాత్రి పోతావు మారా, రేపు పొద్దున పోట. రేపు పొద్దున ఉంటే ఏం చేయాలి, ఏం అంటి పెడతావు చెప్పు మరి. ఏం అంటిపెట్టి ఇప్పుడు ఏం తినేది అంటిపెట్టుడు. శ్రావణ మాసం నాకేం లేవు, ఏం లేవు. పన్నీర్ తెచ్చి పెడతాం. పన్నీర్ నేను ముక్కలే ఉన్నాను, మొత్తం ఇట్లా ముక్కలు తింటాం. నీకు ఇంట్లో రాని దొరసాని పెడతాం మేము. ఓలు ఓలు మాకేం సుతారం నీకు చెప్తాను. ఓలు రాని మా మమ్మీ, మమ్మీ మమ్మీ ఆడోంది. మమ్మీ ఎవరికి పోయింది? ఇంట్లో పోలేదు. ఇంటికి వచ్చిన చక్కగా. అవునా? లగ్గం పెళ్లి రోజు సరే, ఇప్పుడు ఏమని పెడుతున్నావు చెప్పు. ఈరోజు నైట్ ఏం తిందాం? చికెన్ తినమంటావా? తింటావా? చికెన్ తింటా. నువ్వు తినావా? నేను తినా. ఎందుకు? నేను ఎన్నడా తినా. నేను పన్నీర్ కూడా తినా. ఎందుకు? నాకు పడదు, నేను తినా. పడదా? ఏడా? కడుపుకు పడదు. ఎందుకు? బయటికి పెడతాది. చికెన్ ఏది తినా. చికెన్ కూడానా? చికెన్ తినా. 1 hour later. వచ్చేసినాం మా ఇంటికి. ఇట్లుంటుంది మా ఇల్లు, పాతిల్లు. ఇలా మా అమ్మ ఉంటుంది, చూపిస్తాం. లేరా గోపాల్ మహారాజు? లేడా గోపాల్ మహారాజ్? అదేవా గోపాల్ మహారాజ్ లేడా? లేరా? ఇది ఓదా ఇల్లు, ఓనది ఇది ఇల్లు. ఇప్పుడు వచ్చిండు మల్లూరు గంగారామ పట్నంకి వెళ్ళి. ఓరు మల్లూరు అక్కమ్మగూడు. తిన్నారా మరి మీరు? తిన్నాము. నువ్వు తిన్నావా? తింటాము. ఇంకా పొద్దుమికి మర్రా ఇప్పుడే రాలే సాయి సాయి రాలే, వాళ్ళు ఒక్కరిని వచ్చిన. తిన్నారా మరి మీరు?
తిన్నాం కానీ ముందరలే తింటాము, ఇప్పుడు తింటామా మర్రా? కైకిలి పోతారా లేదా మరి పనికి? ఏం పనికి? నాటు బిర్యానీ పోరా మీరు? చేయి నొప్పులు పెట్టుకొని ఏమైంది నీ కాళ్ళకి? ముసల్దానా పోవాలి పనికి, పనికి పోకపోతే ఎటు పోతావు? అవసరాలు ఉన్నారు, దన పని చేయాలి చెయ్యాలి కదా. 60,000 అయినాయి పోలకు నాకు. నా యశోదాకంలో పడి పడి నాటేం పోయినావా? ఈరోజు ఎటు పోలే? ఎటు పోలేదు, ఓళ్ళు రమ్మనలేదు. ఓ ఓళ్ళు రమ్మనక పోయి దవాఖాన వయసు చూపించుకొచ్చుకున్నా. అవునా? ఈ సెప్టిక్ అవుతుందని మూల గుచ్చుకపోయింది, సెప్టిక్ అవుతుందని చూపించుకొచ్చుకున్నా. ఓకే ఓకే. సూరి పిచ్చుకచ్చుకో, సూరి పిచ్చుకచ్చుకో. పిచ్చుకొచ్చుకున్నా 300 అయినాయి. మీరు డాక్టరేట్ చేసారా మీరు? తక్కువ అవుతుందని ఎట్లా చెప్తున్నావు? డాక్టర్ వాను? డాక్టర్ వా? చూపించిన తక్కువ అవుతుంది అంటుంది. చదువుకున్నాను. అడ్డం గుద్దతో తీపుతున్నావు, ఏం చెయ్యాలి? చదువుకోలేవా? చదువుకున్నారే, నేర్పుమారా కూర్చున్న జగల నేర్పు, అక్కడ ఓకు. అంతేనా? ఈయనే ఉండి నేర్పాలా మీకు? రాస్తా. నువ్వు? నేను నాకు రాసేరు కానీ చదువుకోవు చదువుకోను. ఇప్పుడు నేర్పుతా. ఇప్పుడు నేర్పినా కానీ రాదు నాకు. అయిపోయిందిరా. తిన్నావా? తిన్నావా లేదా? నోరు లేదా? మాటలు రావా? వడుతుంది ఇట్లా కయా కయా వడుతుంది. తీస్తుండు ఆ పద్మాసి మనం కజుకండ్ల కొంగు చూసి ఆ టంబం పడ్డది, మర్ర టంబం ఆడా తిన్నావాలే? నువ్వు గట్ల ముఖం ఎందుకు దాచుకుంటున్నావు? నువ్వు కూడా తీస్తున్నావు. తీస్తలే, ఉత్తా పెట్టింది ఇట్లా. ముఖం ఎందుకు దాచుకుంటున్నావు? మరి తిన్నావా? కళ్ళు తాగినావా? అప్పుడే నేను తీసుకొని మరి నా దగ్గరికి వచ్చి మా మమ్మీ మమ్మీ చెప్పు, మా మమ్మీ చెప్పు. చెయ్యికి నొప్పి అయిందంట. మొన్న అన్నిటి తీస్తున్నావు అందులో దించద్దా? ఏమిటికి పని ఏం లగ్గం అవుతున్నాను తీర్చుకుంటున్నాను సింగారం. లగ్గం చేసుకో ఇప్పుడు మళ్ళా. పప్పింది కదా నీకు నాకు చెయ్యవా లగ్గం? ఒకనాడు. ఎప్పుడు చేయాలి? ఒక్కడేనాడు. మళ్ళా పెళ్లి చేసుకుంటాను. ఒకనాడు చేయొద్దా? చేయబడతా లగ్గం మరిగా నీకు. అరే లచ్చమ్మ పెళ్లి చేయాలరా, చేస్తాం మేము. ఇంకాలా పిల్లగాని ఇంకా ముసలి ఇంకా పిల్లగాన్ని ఇంకా పాము చూసి ఏమొచ్చింది? జ్వరం వచ్చింది. నేను అడిగినా
నేను అడిగినా నేను అడిగినా నీకు జ్వరం వచ్చిందని నేను అడిగినా మరి ఎందుకు చెప్తున్నావు నేనంటున్నా జ్వరం వచ్చింది సర్ఫ్ వేస్తుంది సర్ అక్కడక ఏమేమి చేస్తున్నావురా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు గట్టిగా మాట్లాడాలి ఏం కొనుకొచ్చుకుంటావు బొంగులా రవి తింటావా ఏమేమి కొనుక్కోమన్నది చెప్పు స్కూల్ పోతున్నావా ఈరోజు బంగొడదామా స్కూల్ బంగొడదాం ఈరోజు స్కూల్ డుమ్మా చేద్దాం ఈరోజు ఏమంటావు ఎటు పోదాం తిరగనుకోమా బంగొట్టి రోజు రోజు పోతావా స్కూలు రోజు పోతారా రోజు పోవద్దు డుమ్మలు కొట్టాలి రోజు స్నానం చేస్తావా ఈ మా బాబాయ్ చూడు రోజు స్నానం చేయడు మంచిగా ఉండాలి ఇట్లా మంచిగా ఉంటావు రోజు స్నానం చేయొద్దు నువ్వు చేస్తావు రేపటి నుంచి నోరుతాను గట్టి చెప్పు కాదు చెయ్యా అనాలి చెప్పు ఏం చేయవు అలా ఎందుకంటే మంచిగా ఉండదు కదా రోజు రోజు చేస్తే అంతేనా రోజు రోజు చేస్తారా తామన్ మరి నీకు తెలిసే కదా నీ దోడు చూడైనా రోజు రోజు చేస్తారా తాను మరి నీకు తెలిసే కదా అన్నీ తిన్నావు అన్నం ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు ఎందుకు తిన్నావు ఆకలేస్తే అన్నం తింటారా నాకు ఆకలి అవుతుంది నేను టిఫిన్ తింటా అన్నం తినమంటావా టిఫిన్ తినమంటావా ఇటు చూడు అన్నమా టిఫిన్ ఇంట్లో ఏం బిర్యానీ చేసిరా మీ మమ్మీకి పోయి చెప్పు నేను ఈరోజు స్కూల్ పోతలేను బాబాయ్ ఎంబడి తిరగడానికి పోతున్నా అని చెప్పిరా పో చెప్పి మళ్ళీ ఇడికారా పో జల్దీ పో ఒరే 1 సెకండ్ లో అట్లెట్లా మాయమైపోయిందిరా ఆమె అరే అలా ఎలా మాయమైపోతారా 1 సెకండ్ లో